మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనం మనందరికీ బాగా తెలిసిందే. యేసు ప్రభు అక్కడ శిష్యులకు సువార్త పనిని అప్పగించుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పుకొచ్చాడు. వాళ్ళని శిష్యులుగా చేస్తూ బాప్తిస్మం ఇవ్వండి, నేను ఏవైతే మీకు ఆజ్ఞాపించానో అవన్నీ వారికి నేర్పించండి, ఇగో యుగాంతం వరకు మీతో ఉన్నా అన్నాడు. సో ఇప్పుడు సర్వాధికారం పొందిన యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అన్నప్పుడు ముగ్గురులో మీరు ఎవరిని మినహాయిస్తారు? ఏ సమానత్వాన్ని మీరు తగ్గిస్తారు? తండ్రికి కుమారుడికి భేదం ఉందా? కుమారుడికి పరిశుద్ధాత్మ భేదం ఉందా? మనుషుల దృష్టిలో మనం చూస్తున్నప్పుడు మనం భేదాన్ని నియమిస్తూ ఉంటాం. కానీ ప్రభు వాక్యమును బట్టి ప్రభు దృష్టితో మనం ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే అంతెందుకు, మీరు రక్షింపబడ్డారు కదా, అట్లీస్ట్ మీ దృష్టిలో ఎంతమంది పాత్ర పోషించారు? తండ్రి పోషించాడా, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మను పోషించారా? ఇప్పుడు ఈయన దేవుడు కాకపోతే, ఆరాధనకు పాత్రుడు కాకపోతే అందులో ఎలా ఉంటాడు ఆయన? దానికి బయట ఉండాలి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆరాధనకు పాత్రుడా? మరి బాప్తిస్మం ఇచ్చాడు కదా, కానీ అతను ఆరాధనకు పాత్రుడు కాదు, అతను మనుషుడు. అతనే ఎవరు సూచించాడు? యేసుప్రభు సూచించాడు. సో యేసుప్రభు తన సర్వాధికారంతో చెప్తున్నప్పుడు దేవత్వంలో ఆయన ఇంక్లూడెడ్. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఆయన ఆరాధించవలసిన వారమని మనము ఎరిగి ఉండాలి. ఇది కామన్ సెన్స్. అది స్వస్థత పొందితేనే వాళ్ళు ప్రాస్కనీయ చేసేశారు. అలాంటిది నీ పాపాలు క్షమించి నేను పరిశుద్ధునిగా చేసి నిత్యత్వంలో నేను ఉంచడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు నువ్వెంతగా ఆయన ఆరాధించాలి? దానికి మళ్ళీ ఆయన నోటితో ఆయన చెప్పాలా, మీరు నన్ను ఆరాధించండి అని.